ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఏదైతేనే మొత్తానికి మళ్ళీ నాగ చైతన్య ఓ ఇంటివాడయ్యాడు. ముద్దుల గుమ్మ శోభిత ధూళిపాళ్ల ప్రియ సకుడయ్యాడు. అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది అంటూ ఓ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ అడిగిన ప్రశ్నకు శోభిత ధూళిపాళ్ల క్లియర్ గా సమాధానం ఇచ్చింది. ఇదండి మా ప్రేమ కథ అంటూ చెప్పేసింది. ఇంతకీ ఇద్దరి మధ్య లవ్ ఎలా మొదలైంది? మొట్టమొదటిసారి ఓ 6 ఏళ్ల క్రిందట శోభిత ధూళిపాళ్ల నాగార్జున ఇంటికెళ్ళిందట. అప్పట్లో ఇద్దరి మధ్య పరిచయం పెద్దగా పుంజుకోలేదు. కానీ 2022 ఏప్రిల్ నుంచి చైతూతో ఆమె స్నేహం ఊపిరి పోసుకుంది. అంటే అప్పటికి సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకుని ఓ ఏడాది కావస్తుందన్నమాట. అసలే అక్కినేని వారబ్బాయి, అందులోనూ పిల్లాడు చాలా స్మూత్ మంచివాడు అన్న పేరున్న నాగ చైతన్యతో స్నేహానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. సో చైతూతో శోభిత స్నేహం మొదలైంది. అప్పటి నుంచి ఆమె అబ్బాయిని ఇన్స్టాలో ఫాలో కావటం ప్రారంభించింది. మామూలుగా శోభితకు ఫుడ్ మీద చాలా మక్కువ. ఈ క్రమంలో దాని గురించి నాగ చైతన్య శోభిత ఎక్కువగా మాట్లాడుకునేవారు. అయితే ఆమె మాక్సిమం ఇంగ్లీష్లోనే సంభాషణ సాగించేది. అయితే తెలుగు బిడ్డవై ఉండి ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటని చక్కగా తెలుగులో మాట్లాడొచ్చు కదా అని చైతూ రిక్వెస్ట్ చేయడంతో శోభిత తెలుగులో మాట్లాడటం అలవాటు చేసుకుంది. ఆ తెలుగు భాషే ఆ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఓవైపు సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న శోభిత ఇన్స్టాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉండేది. ఆమె పెట్టే పోస్టులు, ఇన్స్పిరేషన్ స్టోరీలు, ఆమె అభిప్రాయాలకు చైతన్య రెగ్యులర్గా లైకులు కొట్టేవాడు. ఇలా ఇన్స్టా ద్వారా సాగుతున్న వారి పరిచయం కొద్ది సమయంలోనే ఒకసారి ముంబైలోని ఓ రెస్టారెంట్లో నాగ చైతన్య శోభిత ఒకరికొకరు తారసపడ్డారు. ఆ ఫస్ట్ లుక్ లోనే ఇద్దరి మధ్య ఏదో తెలియని అనురాగ భావం ఇద్దరి గుండెల్లో మొలకెత్తింది. రెస్టారెంట్ లో కూర్చుని కాఫీ తాగుతూ ఊసులు మాట్లాడుకున్న చైతూ శోభిత మధ్య వారికి తెలియకుండానే ఒకరంటే ఒకరికి ఏదో ఆకర్షణ గుండెల్లో ఏర్పడింది. నా కలల రాకుమారుడు ఇలానే ఉండాలని శోభిత అనుకుంది. నాకు ఇలాంటి జీవిత భాగస్వామి కావాలన్న ఆలోచన చైతూలో మొలకెత్తింది. మరోసారి ఇద్దరూ కలిసి కర్ణాటకకు వెళ్లారు. అక్కడ ఓ పార్కులో షికారు కొట్టారు. అప్పుడు మరికొంత దగ్గరయ్యారు. అదే సమయంలో ఒకరి చేతులకు ఒకరు గోరింటాకు కూడా పెట్టుకున్నారు. అది ఎర్రగా పండడం చూసి మురిసిపోయారు కూడా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో పాల్గొనటం, అప్పుడప్పుడు విదేశాల రెస్టారెంట్ లో కలుసుకుని కాఫీలు గట్రా తాగటం, ఆ ఫోటోలు వైరల్ అయి వారిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం కూడా మొదలైంది. ఆ తర్వాత కొంతకాలానికి చైతన్య శోభిత గోవాలో ఒక చోట కలిశారు. ఇద్దరం పెళ్లితో ఒకటవుదాం అంటూ ప్రపోజ్ కూడా చేసుకున్నారు. ఈ విషయాన్ని చైతన్య ఇంట్లో కూడా చెప్పారు. అందుకు సంతోషంగా అంగీకరించిన ఆయన కుటుంబం శోభితను న్యూ ఇయర్ వేడుకలకు చేసుకునేందుకు తమ ఇంటికి రావాలని ఆహ్వానించింది. ఆ తర్వాత చైతన్య శోభిత ఫ్యామిలీతో మీట్ అయ్యారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందన్న సంకేతాలు తెలియడంతో వారు కూడా ఇద్దరిని ఒకటి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇలా లవ్ బేస్డ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎంచక్కా జరిగిపోయింది. ఆ వివాహానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ జంటను దీవించారు. అదండి సంగతి.